హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జోష్న. సో ఏంటి నా వాయిస్ వస్తుంది, మా చెల్లి చెప్తున్నాను చూస్తున్నారా? నేను యాక్చువల్లీ అలా చెప్పమన్నాను అనమాట. నువ్వు చెప్పు ప్రేరణ అంటే పాపం అలానే చెప్పింది. కానీ ఇప్పుడు నేను తన వాయిస్ పెట్టట్లేదు అనమాట, నా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో ఏదైనా ఉంటే తనతో అయితే చెప్పించడానికి నేను ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ వాళ్ళు నడుచుకుంటే వెళ్ళిపోయారు ముందు, సో అందుకే తనతో చెప్పించలేకపోయాను, ఆ వాయిస్ నేను పెట్టలేకపోయాను. సో ఇదైతే ట్రైన్ హోటల్ అనమాట. దీని అంబియన్స్ అయితే అద్దరిపోయింది. నిజంగా ఒక ట్రైన్లోకి వచ్చినట్టు అయితే మాకు అనిపించింది స్టార్టింగ్ అయితే. సో లోపలికి రాగానే వెయిటర్స్ అందరూ వచ్చేసి చాలా బాగా మాట్లాడుతున్నారనమాట. సో అక్కడ వెయిటర్స్ ఏంటి, క్లీనర్స్ ఏంటి, ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా కలిసిపోయారు. రాగానే ఇందాకలా లెఫ్ట్ సైడ్ నేను ఒకటి చూపించాను కదా, ఇదిగోండి ఇదే. అక్కడ బర్త్డేస్ అనేవి సెలబ్రేట్ చేస్తారనమాట. ఆంటీ చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు. సో అక్కడ బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు అయితే ఒక బర్త్డే జరిగింది, నాకు నిజంగా తెలియదు అనమాట. సో ఎలాగైనా ఎక్కడ పడితే అక్కడ కూర్చోపోవచ్చు కదా అని చెప్పి దొరికిన సోఫాలో వెళ్ళిపోయి దూరిపోయాను అనమాట. కానీ అక్కడ వాళ్ళు చెప్పారు, అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదమ్మా, మీకు ఇచ్చిన స్టేషన్లోనే మీరు కూర్చోవాలి, ఆ స్టేషన్కే ట్రైన్ వస్తుంది, మీ ఫుడ్ పట్టుకొని అన్నారు. సో మా స్టేషన్ వచ్చేసి చివార్ని అనమాట. మేము అందుకని నడుచుకొని వెళ్తున్నాం. వీళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు, నేను ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటా అన్నీ వస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక లాకర్ లాగా, ఇక్కడ ఒక విండో లాగా, పక్కనే గ్లాస్ బాటిల్స్ లాగా ఉన్నాయి. నాకు ఇవి ఎంత నచ్చాయంటే నేను స్టార్టింగ్ వీటిని క్యాప్చర్ చేస్తాను, లాస్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు కూడా క్యాప్చర్ చేస్తాను అనమాట. లాస్ట్లో తీసిన వీడియో నాకు పోయిందనమాట, సో అందుకే ఈ వీడియో అనేది పెట్టాను. సో యాక్చువల్లీ వెనక టేబుల్ అనుకున్నాం, ఆ వెనక టేబుల్ ఏంటంటే గోవా స్టేషన్ అనమాట. సో ఇది మా టేబుల్ అనమాట. మా టేబుల్ పేరు చాలా ఫన్నీగా ఉంటుంది, గ్యాంగ్ టాక్ అనమాట. సో నిజంగా నాకు గ్యాంగ్ టాక్ అని స్టేషన్ ఒకటి ఉందా అని నిజంగా నాకు తెలీదు. బ్యాంకాక్ విన్నాను, ఇవన్నీ విన్నాను, కానీ గ్యాంగ్ టాక్ ఏంటబ్బా అని చెప్పి చాలా చూసారు మధ్యలో. యాక్చువల్లీ నన్ను ఎవరు వీడియో తీయట్లేదు, నేనే అందరినీ వీడియో తీస్తున్నానని చెప్పి నేనే అప్పుడప్పుడు కెమెరా వెనక్కి తిప్పుకొని నా మొహానికి పెట్టుకొని వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ప్లేసెస్ అరేంజ్ చేసుకుంటున్నాం, ఎవరం ఎక్కడ కూర్చోవాలని చెప్పి. సో నిజంగా ఈ స్టేషన్ పేరు మీకు ఎక్కడైనా తెలిస్తే, మీరు ఎక్కడైనా వింటే నాకైతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు నిజంగా గ్యాంగ్ టాక్ అనే స్టేషన్ ఎక్కడుందో కూడా తెలీదు. సో నేనైతే నేను కార్నర్లో కూర్చుంటానమ్మా అని గోల్ పెడితే మా మమ్మీ నాకు కార్నర్ ఇచ్చేసారనమాట. నేనైతే కార్నర్లోకి వచ్చేసా. చూడండి, ఇక్కడ నుంచి చూడడానికి ఆ లైట్స్ అవి ఎంత గ్రాండ్గా ఉందంటే, ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్తో వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ తిప్పాను చూసారా. సో ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్తో ఇలాంటి రెస్టారెంట్స్కి రావడానికి చాలా బాగుంటుంది అనమాట. మేమే ఫస్ట్ వెళ్ళాం, మాకని ఇంకెవరో ఒకరు వచ్చినట్టున్నారు. సో మా తర్వాతే అందరు వచ్చారనమాట. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా తర్వాత వచ్చారు. మా చెల్లి అయితే పాపం ఏదేదో చెప్తుంది ఇదేంటంటే ట్రాక్ అని చెప్తుంది, ఇక్కడి నుంచి మనకి ఫుడ్ వస్తుందని చెప్తుంది అనమాట. సో అవైతే నేను పెట్టలేకపోయాను. సో యాక్చువల్లీ ఇటు నుంచి ట్రైన్ వస్తుంది అనమాట, వచ్చి కరెక్ట్గా మన దగ్గరికి వచ్చి ఆగితే అక్కడ వెయిటర్స్ వచ్చి మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. సో ఇంతకీ దీని లొకేషన్ చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ లొకేషన్ ఎక్కడంటే జగదాంబ దగ్గర చిత్రాలయ మాల్ ఉంది కదా, అందులో 3rd ఫ్లోర్లో ఈ హోటల్ అనేది ఉందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ట్రైన్ హోటల్ ఏ ఫ్లోర్లో అని చెప్తే మీకు వాళ్ళే చెప్తారు, లేకపోతే 3rd ఫ్లోర్కి వస్తే మీకే క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నేను లొకేషన్ కోసమే చెప్తున్నాను. సో మా మమ్మీ వాళ్ళేమొచ్చి ఫుడ్ చూసి ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఫేమస్ అని చెప్పారనమాట మాకు ముందు వెళ్ళిన వాళ్ళు. సో ఫ్రైడ్ రైస్ తీసుకుందాం అనగానే మా చెల్లె మేమేమొచ్చి వద్దు బిర్యానీ తిందామని చెప్పాం. సో ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట మేము. వెయిటర్ కాస్ట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అక్కడ. మా మమ్మీ అయితే ఆర్డర్ చెప్పేశారు, మా మమ్మీ డాడీ. ఆయన అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. అలా మా డాడీని కూడా ఇంకేమేమి కావాలి ఏంటని చెప్పి కాస్ట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మా డాడీ కూడా క్లారిటీ ఇచ్చేసారు ఆయనకి. సో చూస్తున్నారు కదా, అక్కడ 2 వెయిటర్లు అయితే ఉన్నారు, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడేసుకుంటున్నారు. నా కళ్ళన్నీ వాళ్ళ మీదే ఉన్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. లాస్ట్లో వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇదిగోండి మా స్టేషన్ పేరు గ్యాంగ్ టాక్. మీకు ఇది ఎక్కడైనా తెలిస్తే నిజంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు నిజంగా ప్లేస్ తెలియదు అనమాట ఎక్కడుందో. సో మా చెల్లి ఏదేదో చెప్తుంది పాపం, మళ్ళీ తిప్పాను చూడండి.
ఇక్కడైతే మా ఫుడ్ వచ్చేస్తుంది చూడండి. యమ్మీ యమ్మీ ఫుడ్. మేము బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత అయితే ఇంకోటి కూడా ఆర్డర్ చేసేసాం అనమాట. అవే చికెన్ లెగ్ పీసెస్. సో అవి కబాబ్స్లా ఫ్రై చేశారనమాట. ఫ్రై చేస్తే అవి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆర్డర్ ఇస్తే అవి వచ్చినాయి. ఇక టేస్ట్ విషయానికి వచ్చేసరికి బిర్యానీ బాగుంది, బట్ వీటి విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఇవి కొంచెం మాడిపోయినట్టున్నాయి. సో వీటి వల్ల నేను సాటిస్ఫై అవ్వలేదు. చెప్పాను కదా స్టార్టింగ్లో ఆ హోటల్లోనే ఫేమస్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి, ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం అనమాట లాస్ట్లో. అంతే. సో ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఇవి తిన్నాం. సో మేము ఏమేమి తిన్నాం, ఏమేమి చేసామని అన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడ నేను ఫుడ్ కన్నా ఎక్కువ ఇంప్రెస్ అయింది ఈ గ్లాస్కి అనమాట. అందుకే దీనికి స్పెషల్ ఫోకస్ చేశాను. సో గ్లాస్ ఎంత బాగుందంటే గ్లాస్లో డ్రింక్ తాగుతుంటే చాలా పెద్దదన్నమాట. ఇందులో ఫోటోలో చిన్నగా కనిపించవచ్చు. అందులో డ్రింక్ తాగుతుంటే ఆ హాయే వేరు. సో దట్స్ ఇట్ గైస్. రేపటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి.